ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక, ఇండియాలోని మూడవ, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా స్వయంభూ కొలనుభారతి సరస్వతీదేవి టెంపుల్ కి అయితే వచ్చేసాం. కోరిన కోరికలు తీర్చగా కొలను వెలిసిన తల్లి కొలనుభారతి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ సరస్వతీదేవి స్వయంభూగా వెలిసి చేతిలో పుస్తకం పట్టుకొని మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే నంద్యాల నుంచి ఆత్మకూరు మీదుగా కొత్తపల్లికి వచ్చి అక్కడి నుంచి శివపురం నుంచి రైట్ తీసుకుంటే మనం కొలనుభారతి ఆలయానికి అయితే చేరుకుంటాం. ఇక్కడ జన్మేజయ ప్రతిష్ఠించిన సప్త శివలింగాలు, ధారాళమాను భక్తులకు కనువిందు చేసేలా నల్లమలలోని వాటర్ ఫాల్స్, ఇక్కడ కోనేరుని అంతర్వాహిని, కారుఘోషిని, సరస్వతి అనే 3 పేర్లతో పిలుస్తారు. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యే నమః. ముఖ్యంగా మనకు వెలిసిన సరస్వతి మందిరాలలో ప్రముఖంగా ప్రాముఖ్యతో ప్రగతి పదంలో పయనిస్తున్న మనకు బాసరా క్షేత్రం మాత్రమే ముందు స్ఫురణకు వచ్చేది. కానీ శాస్త్ర వేదాంత ప్రకారం మనం విచారించినట్లయితే శ్రీ బాసరా క్షేత్ర దేవతా నిలయస్య గోదావరీ నదీ తీరే వ్యాసమహర్షి ప్రతిష్ఠితాయాః సైకత విగ్రహ వీణాపాణి సంగీత సరస్వతి దృశ్యవాదిభయే. అక్కడ ఇసుకతో ప్రతిష్ఠించినట్టు వీణాపాణి అంటే సంగీత సరస్వతిగా అక్కడ తల్లి దర్శనమిస్తున్నది. రెండోది మనకు జమ్మూ కాశ్మీర్ దగ్గర కాట్రా దగ్గర శ్రీ వైష్ణవీ మాత త్రిశక్తి రూపాయలు అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి స్వరూపంతో 3 రూపాలతో అక్కడ ఆ తల్లి దర్శనమిస్తున్నది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వయంభూ కొలన్ భారతీ మాత చతుర్భుజాంశ పాశా అంకుశ అభయగత్త పుస్తకదాత్రి శంకరాచార్య ప్రతిష్ఠిత నవాంశ చక్రరాజతనయ శారదా మాత విద్యాన్ దేహిమే పాహిమ. ప్రపంచంలో ఎక్కడా కూడా స్వయంభూగా పుస్తకాన్ని ధరించినటువంటి సరస్వతి ఎక్కడా లేదు. ఇక్కడనే విద్యను ప్రసాదించేటువంటి చదువుల తల్లియే ఈ కొలం భారతి. అందుకనే కోరిన వారికెల్లా కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చగా కొలనులోన వెలిసే మా తల్లి కొలను భారతి. తమిళనాడు, కర్ణాటక, ఇట్లా మన తెలంగాణ నుంచి కూడా భక్తులు తండోపతండాగా వచ్చి ఈ అమ్మవారి దగ్గర వారి పిల్లలకు చక్కటి విద్యను ప్రసాదించమని ఇక్కడ జరిగేటువంటి గొప్ప క్రతువు, ఒక యజ్ఞంలాగా జరిగేటువంటి క్రతువే అక్షరాభ్యాస కార్యక్రమం. అది మాఘశుద్ధ అమ్మవారు పుట్టినరోజు వసంత పంచమి. చాలా కొన్ని వేల మంది వస్తారు, 10,000 పైగానే వస్తారు జనాలు. అదేవిధంగా నవరాత్రులలో మనకు మూలా నక్షత్రం సరస్వతి పూజ వస్తుంది. ఆ రోజు కూడా అలాగే జరుగుతుంది. అద్భుతమైనటువంటి పరమేశ్వరుడు స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రమైన దివ్య క్షేత్రము మన పక్కలోనే మనకు ఆ యొక్క మధురాతిపుణంగా పాండు జనమేజయ మహారాజు స్థాపించిన సప్త శివాలయాలు మొత్తం పడిపోగా 2009లో రామచంద్రాడి నాయన వారి స్వయం కృషితోటి ₹1 కూడా ఎవరిని అడగకుండా వారు సంవత్సరం పాటు ఇక్కడనే అన్నదానం చేసుకుంటూ విశేషమైన వేల మందికి వారు ఆ యొక్క గుళ్ళని పునర్నిర్మాణం చేసినారు. మనకు ఇది 11వ శతాబ్దంలో చాళుక్య వంశ మల్లభూపతి రాజు దీన్ని అభివృద్ధి జీర్ణావస్థలో ఉండే గుడిని పునర్నిర్మాణం గావించినాడని చెప్పడమైనది. ఆ తర్వాత 65లో ఒకసారి, 68లో ఒక తూరి గుప్తనిధుల కొరకు గుప్తధనాన్ని కనుక భిన్నం కాగా తిరిగి 1975లో అమ్మవారిని 75లో అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేసినటువంటి. అంతేకాక మీరు ఇప్పుడు చూసిన చారుఘోషి నది నీళ్లు ఇలాగ ముందుకెళ్తూ పోతే మనకు ఒక 1/2 కిలోమీటర్స్ ఒంటి శివుని గుడి కనపడుతుంది. మీకు ఇక్కడ పైపులోంచి నీళ్ళు వచ్చేది. మామిడిమాను ఉండేది, మామిడిమాను త్వరలోంచి వచ్చేది. 7 నెలల క్రితం పడిపోయింది. దానికి ధారాళమాను పేరు. ఎంత ప్రవాహం వచ్చినా కూడా అమ్మవారికి ఎంత ప్రాంగణ మొత్తం ఒక్క నీళ్ళతో కూడా ఆకర్షణైపోవడం వల్ల దానికి అంతర్వాహిని, చారుఘోషిని, సరస్వతిని 3 పేర్లు పిలుస్తారు. వచ్చిన భక్తులు ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకొని పునీతులై అమ్మవారి దర్శనం చేసుకోవడం మనకు పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచార వ్యవహారాలు. 101 బావి వెలిసిన శివుడు వెలిసిన పురంభుగాన శివపురం వై వెలుగుందు చిండే. అక్కడ 101 శివాలయాలు, 101 బావి ఉండింది. ఆ శివుడు వెలిసినప్పుడు శివపురంగా ప్రఖ్యాతి కాంచింది. ఇక్కడికి రోడ్డు మార్గం అనేది సరైన లేకపోవడం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే అది వైల్డ్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఎవరిని ప్రవేశించరు. కాబట్టి దీనికి తగిన జిల్లా నాయకులకు మీ ద్వారా ఒక
వారికి కనువిప్పు కలిగి ఈ గుడి పైన ఒక మంచి దృష్టిని పెట్టి డెవలప్మెంట్లో ముఖ్యంగా భక్తులకు కావాల్సినది రవాణా, సెకండ్ వసతి. ఇక్కడ పర్యాటక కేంద్రం కూడా ఒక 5 కోట్లు ఖర్చు పెట్టడానికి ఏపీ టూరిజం శాఖ వాళ్ళు ప్లేస్ అడిగినారు. ఆ ప్లేస్ను అలర్ట్ చేయడానికి మనకు ఆ రైట్స్ లేవు కాబట్టి టోటలీ దిస్ టెంపుల్ ఈజ్ డెవలప్మెంట్ డిపెండ్ ఆన్ ఫారెస్ట్ అథారిటీస్.